సాధారణంగా భారతదేశ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే, ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారనే విషయం మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెడతారు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కూడా మన దేశానికి సంబంధించిన నేతన్నల పనితనాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా మంది పెద్దగా గమనించకపోవచ్చు, కానీ 2019 నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేతన్నలకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు ఆర్థిక మంత్రి. అది ఎలా అంటే, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆమె వేషధారణలో ప్రత్యేక శైలి కనిపిస్తుంది. బడ్జెట్ ప్రసంగంలా కాకుండా భారతీయ చేనేత వస్త్రకళ ప్రదర్శనలాగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు తను ఎంచుకున్న చీరలు అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు తమిళనాడుకు చెందిన చారిత్రాత్మక కాంజీవరం సిల్క్ ను ఎంచుకున్నారు. 2021లో తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇక్కత్ చీరను ఎంచుకున్నారు. 2024 బడ్జెట్ కి పశ్చిమ బెంగాల్ కు చెందిన తస్సర్ సిల్క్ కాంతా వర్క్ చీరలో మెరిశారు. 2025లో బీహార్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి పౌకరించిన మధుబని ఆర్ట్ చీరను ధరించారు. కర్ణాటక కసూతి, ఒడిశా బొంకై హ్యాండ్లూమ్, ఇలా భారతీయ చేనేత వస్త్ర కళను, నేతన్నల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపే అటువంటి ప్రస్థానంగా సాగింది ఆమె బడ్జెట్ ప్రయాణం. భారత బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఆ ఒక్కరోజు నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా కళ్ళు మొత్తం భారత్ మీదే ఉంటాయి. వచ్చిన ఆ అవకాశాన్ని కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి వినియోగించారు ఆర్థిక మంత్రి.